సమావేశం తర్వాత కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. సో ఇది అంతకు మించి జరిగినటువంటి భేటీ ఒక శుభ సందర్భం, సినీ పరిశ్రమ పెద్దలకు ఒక శుభదినంగా అల్లు అర్జున్ దిల్ రాజు చెప్పడం జరిగింది. సో ఓవరాల్ ఎపిసోడ్లో టికెట్ల రేట్ రాలేదు, బెనిఫిట్ షోల రేట్ రాలేదు, బట్ దాని గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఓవరాల్గా ఏం చూడొచ్చు సునీల్? సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి గ్యాప్ ఉందని చెప్పేసి ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి చెక్ పెట్టే విధంగా ఈరోజు ఈ సమావేశం జరిగిందనే చెప్పాలి. ఇక ఈ మధ్య కాలంలోనే ఆ ఆరోపణలు ఎక్కువయ్యాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఇటు సీఎంపై కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు ఇనిషియేట్ తీసుకొని ఇటు సినీ పెద్దలకు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో ఇక సీఎం రానున్న రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండాలి అనేది తమకు కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఆ దిశగా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కూడా సినీ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అయితే చెప్తున్నారు. ప్రధానంగా తెలుగు ఇండస్ట్రీకి ఇప్పటికే ఇటు హాలీవుడ్ స్థాయిలో బాలీవుడ్ స్థాయిలో గుర్తింపు ఉంది. దాన్ని హాలీవుడ్ స్థాయిలో తీసుకెళ్లే విధంగా ఇండస్ట్రీ ప్రముఖులంతా కృషి చేయాలి. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు దిశగా మీరంతా కూడా ఏం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అవసరమవుతాయి అని చెప్పేసి కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఇక రానున్న రోజుల్లో ఆ దిశగా ఇండస్ట్రీ ముందుకొస్తే మాత్రం ప్రభుత్వం సిద్ధంగా ఉంది, తాము ఖచ్చితంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి చెప్పినట్టుగా స్పష్టమవుతా ఉంది. ఇక ప్రధానంగా మనం చూడవచ్చు, మిగతా ఇండస్ట్రీ మాదిరిగానే ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ ఇండస్ట్రీ మాదిరిగానే సినిమా ఇండస్ట్రీ కూడా మాకు ముఖ్యమే, సినిమా ఇండస్ట్రీతో మాకు ఎటువంటి వైరం లేదు అనేది కూడా సీఎం సినీ ప్రముఖులకైతే వివరించడం జరిగింది. ఇక బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపుకు సంబంధించి ఈరోజు చర్చ రాలేదు, అది పెద్ద విషయం కూడా కాదు అని చెప్పేసి దిల్ రాజు సమావేశం ముగిసిన తర్వాత ఇటు విలేకరుల సమావేశంలో ఆయన చెప్తూ వచ్చారు. ఇక సీఎంతో జరిగినటువంటి సమావేశం ఈరోజు చాలా కూల్గా జరిగింది. సీఎం ఒక విజన్తో ఉన్నారు, ఆ విజన్ని మా అందరికీ వివరించారు. ఆ దిశగా సినిమా ఇండస్ట్రీ పెద్దలు కృషి చేస్తే రాబోయే రోజుల్లో హాలీవుడ్ సినిమాలు తీసేందుకు కూడా ఇటు హైదరాబాద్ డెస్టినేషన్ అవుతుంది. ఆ దిశగా మీరందరూ కృషి చేయాలి. ఒక ప్లాన్తో వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఈ సమావేశంలో సీఎం ఆ విషయాలన్నిటి కూడా వివరించారని చెప్పేసి కూడా దిల్ రాజు చెప్తున్నారు. ఇక సంక్రాంతి సినిమా ఉంది కాబట్టి ఆ సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు ఉంటాయి, వాటికి సంబంధించి చర్చ కూడా రాలేదు. ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య కొంత అపోహలు అయితే ఈ మధ్య కాలంలో క్రియేట్ అయ్యాయి. ఆ అపోహలను తొలగించడం, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ పెద్దలకు ప్రభుత్వానికి మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేలా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే ఈరోజు సమావేశం జరిగింది. 2 గంటల పాటు పలు అంశాలను చర్చించామని చెప్పేసి చెప్తున్నారు. టికెట్ల రేట్ల విషయంలో కానీ, బెనిఫిట్ షోల విషయంలో కానీ ఇప్పటికే ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది. ఈ రోజు మీడియా కూడా అడగడం జరిగింది అదే ప్రశ్నని. అడిగితే అది చాలా చిన్న విషయం, దానికంటే పెద్దది ఆలోచిస్తున్నాం, దానికంటే పెద్దది ముఖ్యమంత్రి విజన్ అంటూ కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. సో టికెట్ల రేట్లు అనేది చాలా కీలకం, ఎందుకంటే ఆ 3 రోజులు ఆ 4 రోజులు అయ్యేటువంటి బిజినెసే సినిమాకి కలిసి వచ్చేటువంటి లాభం. సో ఈ విషయంలో అది చిన్న విషయం అంటున్నారు, కానీ దానిపైన చర్చలు జరిగినాయి అనుకోవచ్చా, లేదంటే ఈ విషయంలో దిల్ రాజు మాటల్లో దానిపైన ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో కూడా ఇప్పటికీ 8 జీవోలు ఇచ్చాం, 8 సినిమాలకు మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పేసి. సో ఇందులో ఏమైనా సయోధ్య కుదురుతుంది అనుకోవచ్చా? దానికి సంబంధించి అయితే ఇప్పటికే బెనిఫిట్ షోలకు కావచ్చు, టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి అసెంబ్లీలో సీఎం ఒక ప్రకటన చేశారు. ఈరోజు సినీ పెద్దలందరూ కలిసిన తర్వాత ఇమీడియట్లీగా దానికి సంబంధించి ఒక నిర్ణయం ప్రభుత్వం నుంచి ఉంటే మాత్రం విమర్శలు మళ్ళీ తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటికి సంబంధించి ఈరోజు చర్చ జరగలేదు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేస్తుంది, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది ఉంటారో దాంట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మాత్రం వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా చర్చకు రాలేదు అని చెప్పేసి దిల్ రాజు చెప్తున్నారు. ఓన్లీ సినిమా ఇండస్ట్రీని హాలీవుడ్ స్థాయిలోకి తీసుకువెళ్ళడమే కాకుండా హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా హైదరాబాద్ డెస్టినేషన్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి సీఎం సూచించారు. ఆ మేరకే తాము
ఇటు ముందుకు వెళ్తాము. ఈ త్వరలోనే కమిటీ వేసుకుని అన్ని చర్చించి మళ్ళీ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ దిశగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా దిల్ రాజు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో శ్రీకాంత్. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ. విల్ కాంటాక్ట్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం. సో మొత్తానికి సినీ పరిశ్రమ పెద్దలతో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ది సేమ్ టైం అంటే ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు ఉన్నటువంటి ఒక గ్యాప్ మాత్రం తొలగిపోయింది, స్పష్టంగా కనిపిస్తోంది. సో దిల్ రాజు ఇప్పటిదాకా చెప్పడం జరిగింది. సో టికెట్ల రేట్ల విషయంలో కానీ బెనిఫిట్ షోల విషయంలో కానీ చాలా చిన్న విషయం, అంతకు మించినటువంటి విషయాల గురించి చర్చ జరిగింది. టాలీవుడ్ టు హాలీవుడ్ స్థాయిని కూడా టాలీవుడ్కు తీసుకొచ్చి ఇక్కడ షూటింగ్స్ చేయించేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, ఒక హాలీవుడ్ వాతావరణాన్ని హైదరాబాద్లో క్రియేట్ చేయాలి అన్నటువంటి దానికోసం కొన్ని సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వండి. ఖచ్చితంగా ప్రభుత్వం దాని పరంగా కృషి చేస్తుంది, మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి ఈరోజు జరిగినటువంటి సినీ పరిశ్రమ పెద్దలతో జరిగినటువంటి భేటీలో చెప్పడం జరిగింది. సో దిల్ రాజు ఇదే అంశాన్ని ఇప్పటివరకు కూడా ప్రస్తావించడం జరిగింది. సో తెలుగు సినీ పరిశ్రమ రానున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమ గురించి చెప్పుకునే విధంగా తయారు కావాలంటే ఏమేం కావాలి, ఒక 15 రోజుల్లో ఇదంతా కూడా రెడీ చేస్తాం, పేపర్ వర్క్ చేసి ముఖ్యమంత్రి ముందుకు పెడతామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎఫ్డీసీలో ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు అంతా కూడా వివరిస్తామంటూ కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. సో బట్ వీటి వెనకాల చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. ఇప్పటి వరకు ఇండస్ట్రీ వేరు ప్రభుత్వం వేరు అన్నటువంటి కోణం రెండు రాష్ట్రాల్లో జరిగింది. తెలుగు సినీ అభిమానులకు కానీ తెలుగు సినీ పరిశ్రమకు ఎంత తెలిసినటువంటి ఒక ఓపెన్ సీక్రెట్గానే ఉంది. బట్ అల్లు అర్జున్ పుష్ప 2 ఎపిసోడ్ తర్వాత, సంధ్యా థియేటర్ ఎపిసోడ్ తర్వాత ఒక సయోధ్య మాత్రం కుదిరినట్టుగా కనిపిస్తోంది. సినీ పెద్దలంతా వచ్చి కలిశారు, ఎట్లాంటి భేషజాలు లేకుండా. గతంలో ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినా కానీ అక్కడ అకినే నాగార్జున శాల్వా కప్పి సత్కరించడం జరిగింది ముఖ్యమంత్రికి. సో ఆయన మొహంలో ఒక చిరునవ్వు అయితే కనిపిస్తోంది. సో అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తున్నారా, లేదంటే కొంతమంది మాట్లాడినట్టు బెదిరించి తీసుకొచ్చారా అన్నటువంటి చర్చలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా దిల్ రాజు మధ్యవర్తిత్వంతో తెలుగు సినీ పరిశ్రమ ప్రభుత్వం రెండు కూడా భవిష్యత్తులో కలిసి ట్రావెల్ చేయడానికి ఒక ఒప్పందం చేసుకున్నది మాత్రం స్పష్టంగా కనిపించింది. పుష్ప 2 రిలీజ్ తర్వాత రెండు పరిశ్రమ అంటే ప్రభుత్వం పరిశ్రమ రెండు కూడా కలిసి పనిచేయబోతున్నాయి అంటూ కూడా ఇప్పటికే దిల్ రాజు చెప్పడం జరిగింది.